దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అరెస్ట్ అయ్యి తిహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంటున్న ఎమ్మెల్సీ కవిత బెయిల్ కోసం చేయని ప్రయత్నాలు అంతా ఇంతా కాదు. బెయిల్ కోసం కోర్టును ఆశ్రయిస్తున్న కవితకు ప్రతిసారి చుక్కెదురవుతుంది. కోర్టు కవిత బెయిల్ అభ్యర్థులను తిరస్కరిస్తూ వస్తుంది. మార్చి 15వ తేదీన అరెస్ట్ అయిన నాటి నుండి కవిత ఇప్పటి వరకు తిహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంటున్న పరిస్థితి ఉంది. అయితే కవిత బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్న ప్రతిసారి బెయిల్ తిరస్కరిస్తున్న నేపథ్యంలో తాజాగా బెయిల్ కోసం కవిత కొత్త ప్లాన్ చేశారు. ఈసారి డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఈడీ, సిబిఐ విచారణను ఎదుర్కొంటున్న కవిత దాదాపు 114 రోజులుగా తిహార్ జైల్లో ఉన్నారు. ఇక కవిత ఈ కేసులో బెయిల్ కోసం మొదట రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. ఆ కోర్టు కవిత బెయిల్ పిటిషన్ను కూడా తిరస్కరించగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఇక్కడ కూడా ఈడీ, సిబిఐ కేసులలో కవితకు బెయిల్ ఇవ్వడానికి ఢిల్లీ హైకోర్టు కూడా నిరాకరించింది. దీంతో ప్రస్తుతం కవిత డిఫాల్ట్ బెయిల్ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. డిఫాల్ట్ బెయిల్ ప్రకారం కవితకు ఖచ్చితంగా బెయిల్ వస్తుందని ఆమె తరపు న్యాయవాదులు భావిస్తున్నారు. డిఫాల్ట్ బెయిల్ ప్రకారం ఏదైనా కేసులో నిందితుడికి కోర్టు విధించిన రిమాండ్ గడువు ముగిసినా విచారణ పూర్తి కాకపోతే డిఫాల్ట్ బెయిల్ కోసం అప్పీల్ చేసుకోవచ్చు. నిందితుడి నేరాన్ని బట్టి కస్టడీ గరిష్ట గడువు ముగిసినా బెయిల్ రాకపోతే డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలని కోర్టుకు కోరుకోవచ్చు. కోర్టు విధించిన రిమాండ్ ముగిసిన తర్వాత కూడా పదే పదే రిమాండ్ గడువును పొడిగిస్తూ నిందితుడికి ఇబ్బంది కలుగుతున్న సమయంలో నిందితులు చట్టబద్ధంగా బెయిల్ పొందే హక్కును డిఫాల్ట్ బెయిల్ అంటారు. అయితే కవిత ఈసారి డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో కవితకు బెయిల్ వస్తుందా రాదా అనేది తెలియాల్సి ఉంది.